హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఆవేదననైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముఖ్యంగా 2019 జూన్ నుంచి 2024 జూన్ మధ్య కాలంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వాధినేతగా వ్యవహరించినటువంటి మాజీ సీఎం జగన్కు సంబంధించి ఈ విధంగా అయితే ఒకరైతే కామెంట్ చేయడం అయితే జరిగిందండి. అంటే 2019 నుంచి 2024 మధ్య పరిపాలన ఏ విధంగా ఉంది, ఉద్యోగులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని అయితే ఒక ఉద్యోగి అయితే ఈ విధంగా కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇదంతా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆయన ఆవేదననైతే ఈ వీడియోలో అయితే చదివి తెలుసుకుందామండి ఏం రాశారనేది. ముఖ్యంగా 2019 జూన్ నుంచి 2024 జూన్ మధ్య కాలంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వాధినేతగా వ్యవహరించిన ఓ పనికిమాలిన ఏబ్రాసి, ఓ దుర్మార్గుడు, నరరూప రాక్షసుని కబంధ హస్తాల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయ్యాయి. అందులో భాగంగానే ప్రభుత్వ ఖజానాను లక్షలాది కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టేసి లక్షలాది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ల కుటుంబాల ఆర్థిక స్థితిగతులని తలకిందులు చేసేశాడు. ఆ దుర్మార్గుని దృష్ట్యా ఈ విధంగా నరరూప పరిపాలనా కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ జీవితాల్లో కటిక చీకటి రోజులుగా అభివర్ణించాల్సిందే. ఆ దుర్మార్గుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆ సన్నాసి పాలనలో ఆఖరి రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా జీతం కానీ, పెన్షన్ కానీ అదనంగా పెరగలేదు సరికదా, 2018 జూలై నుంచి నేటి వరకు కూడా చెల్లించాల్సిన డిఏ అరియర్స్ కానీ, డిఆర్ అరియర్స్ కానీ, 11వ పిఆర్సీ అరియర్స్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి. ఇక 2023 జూలై నుంచి అమల్లోకి రావాల్సిన 12వ పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ లక్షలాది రూపాయలు నష్టపోతూ అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డారు. ఆ దరిద్రుడే 70 సంవత్సరాలు నిండిన ప్రతి ప్రభుత్వ పెన్షనర్కి ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 10-15% నుంచి 7-12% తగ్గించిన పరమ నీచాతి నీచుడు, నికృష్టుడు. ఈ విధంగా ఇక రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ సంఘాల నాయకులైతే ప్రభుత్వం తమ ఉద్యోగ, పెన్షనర్స్ మిత్రులకి ఎంత అన్యాయం చేసినా అదేమని అడిగిన దాఖలు కానీ, పోరాడిన పరిస్థితులు కానీ లేనే లేవు. మేము నాయకులమని చెప్పుకోవడానికి వ్యక్తిగత ప్రయోజనాల పరిరక్షణకి ప్రభుత్వంతో పైరవీలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. కొందరైతే ఎన్నికల్లో ఆ పనికి మాలిన ఏబ్రసిగాడి పార్టీ తరపున అనుకూలంగా ప్రచారం కూడా చేసిన సన్నాసులు కూడా ఉన్నారు. అలాంటి దగుడ్బాజీలు ప్రభుత్వ పెద్దల కాళ్ళ దగ్గర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ల యొక్క జీవితాలని పలిపెడుతూ పైకి మాత్రం ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ల యొక్క ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకే తాము కంకణాలు కట్టుకున్నట్లుగా బిల్డప్ ఇస్తూ నాటకాలు ఆడుతున్నారని అందరికీ తెలిసిందే కదా. ఈ విధంగా 2019 నుంచి 2024 జూన్ మధ్య కాలంలో ఈ విధంగా అయితే జరిగింది అంటూ ఈ విధంగా ఒక ఉద్యోగి అయితే ఈ విధంగా ఆవేదననైతే వ్యక్తం చేయడం అయితే జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.